ఇసుక ఇప్పుడు ఎవరికైనా ఫ్రీగా వస్తుందా? వెంటనే అంటారు రేటు తక్కువ వస్తుంది. రేటు తక్కువ రావడం ఏంటి? ఫ్రీగా కదా రావాల్సింది. మనం లారీ పట్టుకెళ్తే పోసి ఇవ్వాలి కదా, ఎవడన్నా పోసిస్తాడా? మరి మనకిచ్చేవాడు డబ్బులు తీసుకుంటున్నాడంటే వాడు అవతలోడు డబ్బులు ఇస్తున్నట్టే కదా. అంటే ఉచితమా ఇది? ఇది దోపిడీనా కాదా అంటే నో 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 నో. గతంలో దోచేవాళ్ళండి, ఇప్పుడు దోచేవాళ్ళు కాదు. మన రాష్ట్రంలో విచిత్రమైంది చదువుకున్న మూర్ఖుల యొక్క ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుంది. దాన్ని అడ్డు పెట్టుకుని ఈనాడు రాసుకొచ్చింది. అక్రమంగా తవ్విందంతా లెక్క చూపరేం. జగన్ టైంలో గత ప్రభుత్వంలో భారీగా అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినాయి. అఫిడవిట్లో 3.9 కోట్ల టన్నులు కానీ గనుల శాఖ చెప్పింది పూర్తి స్థాయిలో రీచ్లను పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు. మొన్నే సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో గతంలో బోల్డ్ అంతా అప్పట్లో 700 కోట్లు ఏమో రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. అయినా కూడా ఎక్కువ సంపాదించుకున్నారు వాళ్ళు. వాళ్ళు దుర్మార్గంగా దోచుకున్నారు అనినే కదా ప్రభుత్వాన్ని దించింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ రాయలేదని వాళ్ళు చెప్తున్నది. ఇప్పుడు 5 పైసలు ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు, కానీ 1000 కోట్లు దోచేసుకుంటున్నారని మాత్రం రాయకూడదు. ఇది ఆంధ్రాలో జర్నలిజానికి పట్టినటువంటి నీచత్వం.